జై శ్రీమన్నారాయణ. అరణ్యకాండలో సీతమ్మ రావణాసురుడితో అంటుంది, రావణ, మెడకు పెద్ద బండ కట్టుకొని సముద్రాన్ని దాటటము ఈదటము ఎట్లాంటిదో, రాముని ప్రియభార్యనైనటువంటి నన్ను పొందాలి అని అనుకోవటం కూడా అట్లాంటిదే. హో రావణ, సూర్య చంద్రమసౌభౌ అనిభ్యాం హర్తుమిచ్చసి, చేతులతో సూర్యచంద్రులను ఇద్దరినీ పట్టుకోవాలి అని అనుకోవటం ఎట్లాంటిదో, రాముని ప్రియభార్యనైనటువంటి నన్ను పొందాలి అని అనుకోవటం కూడా అట్లాంటిదే. ఓ రావణ, అగ్నిం ప్రజ్వలితం దృష్ట్వా వస్త్రేణ హర్తుమిచ్చసి, బాగా రగులుతున్నటువంటి అగ్నిని బట్టతో పట్టుకోవాలి అని అనుకోవటం ఎట్లాంటిదో, కళ్యాణ వృత్తిం రామస్య, సదాచార సంపన్నుడైనటువంటి శ్రీరామచంద్రుడి ప్రియభార్యనైన నన్ను పొందాలి అని అనుకోవటం కూడా అట్లాంటిదే. ఓ రావణ, పదునుగా ఉన్నటువంటి ఇనుప మొన కలిగిన శూలముల వాడి వాడి కొనల మీద నడవాలి అని అనుకోవటం ఎట్లాంటిదో, రామస్య సదృశీం, రామునికి అనుకూలవతినైనటువంటి నన్ను పొందాలి అని అనుకోవటం కూడా అట్లాంటిదే. హో రావణ, యదంతరం సింహ శృగాళయోః వనే, సింహానికి నక్కకు ఎంత భేదమున్నదో, సింహము లాంటి నా రాముడికి నక్కలాంటి నీకు అంత భేదమున్నది. హో రావణ, చిన్న జలాశయానికి సాగరానికి ఎంత భేదమున్నదో, సముద్రము లాంటి నా శ్రీరామచంద్రునికి జలాశయము లాంటి నీకు అంత భేదమున్నది. హో రావణ, బంగారమునకు సీసమునకు మధ్యలో ఎంత అంతరమున్నదో, నారామునికి నీకు అంత భేదమున్నది. చందన వారి పంకయోహో, రావణ, చందనానికి బురదకు నడుమ ఎంత భేదమున్నదో, నా రామచంద్రుడికి నీకు అంత భేదమున్నది. రావణ, హస్తి బిడాలయోః, ఏనుగుకు పిల్లికి నడుమ ఎంత భేదమున్నదో, నా రాముడికి నీకు అంత భేదమున్నది. రావణ, వాయసవైనతేయయోః, కాకికి గరుత్మంతుడికి మధ్యలో ఎంత భేదమున్నదో, నా రాముడికి నీకు అంత భేదమున్నది. రావణ, హంసకు గ్రద్దకు నడుమ ఎంత అంతరమున్నదో, నా రాముడికి నీకు అంత భేదమున్నది. హో రావణ, ఈగ వజ్రాన్ని బియ్యపు గింజ అని అనుకొని తినేసినట్టుగా, ఒకవేళ నువ్వు నన్ను గనక అపహరించుకొని వెళ్ళిపోయినా నేను మాత్రము నీ వశము కానే కాను. ఎందుకంటే నా రామచంద్రుడు ధనుర్బాణాలు ధరించి ఉన్నాడు కనుక, నా రాముడు విల్లమ్ములను పట్టుకొని నన్ను కాపాడటము కోసము సిద్ధముగా ఉన్నంత వరకు నేను నీ వశము కాను. నీకు అది మరణమే కలిగిస్తుంది సుమా, నన్ను అపహరించటం అనేటటువంటిది అంటూ సీతమ్మ రావణాసురుడితో చెబుతోంది. శ్రీరామచంద్రుడికి రావణాసురుడికి ఉండేటటువంటి అంతరము ఎంతదో చెబుతోంది. సీతమ్మ రావణాసురుడికి తన పరిశుద్ధమైనటువంటి మనోభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పింది. కానీ సీతమ్మ భయముతో వణికిపోతోంది. గాలికి అల్లల్లాడేటటువంటి అరటి చెట్టులాగా వణికిపోతోంది సీతమ్మ. రావణాసురుడు అది గమనించాడు. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే, అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా,
నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.